రోహిత్ శర్మ టీం ఇచ్చేసాడు ఆల్రెడీ. హాయ్ మామా. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ మాయా. హాయ్ మామా. ఎన్నికలు వస్తున్నాయి కదా మామ, గాలి ఎటువైపు ఉందా మామ? వైసీపీలు 2000 ఇస్తారంటున్నారు మామ. సో నా ఓటు వాళ్ళకే వేద్దాం అనుకుంటున్నాను. మరి నీ పరిస్థితి మామ? టీడీపీ వాళ్ళు 5000 ఇస్తా అంటారు మామ. నా ఓటు టీడీపీకే. ఈసారి ఎవరికి వేస్తే వాళ్ళకే ఓటేసేస్తాం. సరే మామ, మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అడుగు మామ. మీ నాన్నగారు ఎక్కడ పని చేస్తున్నారు మామ? కొత్తగా అడుగుతాడు మామ. మన స్టీల్ ప్లాంట్ లోనే. మరి మీ నాన్నగారు మామ? స్టీల్ ప్లాంట్ మామ. మా నాన్నగారు కూడా స్టీల్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. అంటే మీరందరూ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చామా. మరి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానండి ఎవరు? మరి 5.5 సంవత్సరాల కాలంలో బీజేపీ కన్సర్న్ లో పనిచేసింది ఎవరు మామ? వైసీపీ. అదే బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీ ఏంటి? మరి అంటే మీరు అందరూ ఆ పార్టీలకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మద్దతు ఇస్తున్నట్టే కదా మామ? అంటే ఇప్పుడు పరిష్కారం ఏంటంటే మామ? ఒకే పార్టీ ఉంది మామ. ఏ పార్టీ మామ? విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపనలో 64 మంది ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు వాళ్ళ రాజకీయ పదవులకు రాజీనామా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో నిర్మించాలని ధ్వజమెత్తింది ఒకే పార్టీ. 3.5 సంవత్సరాల కాలం నుండి నిరాహార దీక్షలు చేస్తూ మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతుంది సిపిఎం పార్టీ. కరెక్ట్ కదా? ఇప్పుడు చెప్పండి, మన ఓటు ఎవరికి వేయాలి? సిపిఎం పార్టీ. నా ఓటు సిపిఎం కే. నా ఓటు సిపిఎం కే. నా ఓటే కాకుండా మా కుటుంబ సభ్యులందరూ ఓట్లు సిపిఎం పార్టీ. ఓట్ ఫర్ సిపిఎం. ఓట్ ఫర్ సిపిఎం. సిపిఎం పార్టీ అభ్యర్థి మరడాన జగ్గునాయుడు గారిని గెలిపిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓట్లు.